అందరికీ నమస్కారం. ఒంగోలులో జనసేన మున్సిపాలిటీ వేడి రగులుస్తుందా? బాలినేని శ్రీనివాసరెడ్డి గొర్రెపాటి నివాసానికి అల్పాహార విందుకు రావడానికి గల కారణాలు ఏంది? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి గొర్రెపాటి శ్రీనివాసరావు సడన్గా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా తెర మీదకి తళుక్కున మెరవటం రాజకీయంగా చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. అదే ప్రకాశం జిల్లా జనసేన నాయకులందరికీ, అలాగే మా పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, జనసేన ముద్దుబిడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి అల్పాహార విందుకు ఇచ్చేసిన దానికి ముఖ్యంగా నా పిలుపు మేరకు నా తమ్ముళ్ళు, అక్కలు, సోదరులు అందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటం చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేయర్ రేసులో రేపు కార్పొరేషన్కు సంబంధించి మేయర్ గనక ఓసీ అయితే ఆ రేసులో కూడా గొర్రెపాటి శ్రీనివాసరావు ఉన్నారా? తన మనసులో మాటను మరి తన ప్రియమైనటువంటి లీడర్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డితో చెప్పారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గొర్రెపాటి శ్రీనివాసరావుకి ఎలాంటి భరోసా కల్పించాడు అనేది ఒంగోలులో రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కనుసైగల్లో గొర్రెపాటి శ్రీనివాసరావు ఎప్పుడైనా కూడా బాలినేనితోటి ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా పొలిటికల్గా కూడా చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపులో కూడా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక ఎలక్షన్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో మరి కాపు లీడర్ అయినటువంటి గొర్రెపాటి శ్రీనివాసరావు ఇంటికి రావటం కూడా చర్చ నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రేపు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మేయర్ కనుక ఓసీ అయితే, మేయర్ కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 50 డివిజన్లు మనకు 62 డివిజన్లుగా రూపాంతరం చెందే వేళ మేయర్ పదవి గనక రేపు మున్సిపాలిటీలో మరి ఓసీ అయితే ఎవరికి కేటాయిస్తారు అనేది ఒంగోలులో చర్చ నడుస్తుంది. జనసేన పార్టీ తరఫున కాపులకు కేటాయిస్తారు అనేది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఒంగోలులో చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తికి మేయర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గొర్రెపాటికి భరోసా ఇచ్చారా? గొర్రెపాటి రాబోయే రోజుల్లో మరి రాజకీయంగా కాపు లీడర్గా, అదేవిధంగా బాలినేనికి అతి శిష్యుడిగా కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్తారా లేదనేది మరి ఆంధ్రప్రదేశ్ మన ఒంగోలులో కూడా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ దిశ ఏంటంటే కాపుల్ని ఎక్కడా కూడా చేయిజార్చకూడదు, కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి, అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఆ థీమ్ అంతా కూడా జనసేన పార్టీ అంటేనే కాపు థీమ్ తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాటతోటి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపుతోటి అప్పట్లో వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైసీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టినా కూడా కాపులంతా 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ వెంట నడిచారు, పవన్ కళ్యాణ్ చెప్పిన బాటలో మరి కూటమిని ఆశీర్వదించారు. అందువల్లే 2024 ఎన్నికల్లో కూటమి రాజ్యాధికారం వైపు వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మరి కాపులు కింగ్ మేకర్లుగా తయారు చేసేందుకు కూడా జనసేన అడుగు ముందుకేస్తుందా అనే కోణంలో తెలుస్తుంది. 62 మనకి కార్పొరేటర్లుగా కూడా ఈసారి 62 మంది కొలువు తీరనున్నారు. అయితే జనసేన పార్టీ ఇప్పటి నుంచే కూడా నగరపాలక సంస్థకు సంబంధించి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నగరపాలక సంస్థకు సంబంధించి రేపు ఎంతమంది కార్పొరేటర్లు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు కేటాయిస్తారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దనం మరి కూటమిలో మెయిన్గా కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్న వేళ రాబోయే రోజుల్లో మేయర్ అభ్యర్థిగా మరి గొర్రెపాటి శ్రీనివాసరావుకు అవకాశం దొరుకుతుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ రూపంలో ఆయన అవకాశాలకు గండి కొడతారనేది ఒంగోలు రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. మనకి గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మరి అది ఎస్సీ ఉమెన్కు కేటాయించడం జరిగింది. తొలిసారి ఎస్సీ ఉమెన్కు అవకాశం దొరికింది. మరి మేయర్గా గంగాడ సుజాత కూడా 5 సంవత్సరాలు మేయర్గా పనిచేయటం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి గొర్రెపాటి మనసులో మాటను, అదేవిధంగా ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్కు వివరించి రాబోయే రోజుల్లో కూడా కూటమిలో పొత్తులో భాగంగా
మరి నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మేబీ ఒక 2 నెలల్లో కూడా మనకి మన మున్సిపాలిటీ పంచాయతీ ఎలక్షన్లు జరిగేటువంటి వ్యవహారం కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని వెరిసి రాబోయే రోజుల్లో రాజకీయంగా ముందుకెళ్లాలంటే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి సహకరిస్తారా లేదా, మరి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి అన్ని సీట్లకు మరి బాలినేని వర్గానికే కేటాయిస్తే రియాజ్ వర్గంగా అదే జనసేన పార్టీలో ఇతర వర్గాలుగా ఉండేవారు మరి ఒప్పుకుంటారా లేదా అనేది ఒంగోలు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏదేమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న గొర్రెపాటి కాపు లీడర్ అయినటువంటి గొర్రెపాటి ఇంటికి రావటం, భారీగా మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాపులంతా అక్కడికి వచ్చి బాలినేనికి వారంతా కూడా ధన్యవాదాలు తెలుపుతూ బాలినేనితో సెల్ఫీలు దిగేందుకు కానీ బాలినేనికి విషెస్ చెప్పేందుకు కూడా గొర్రెపాటి నివాసం కిక్కిరిసిపోయిందని మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా గొర్రెపాటికి మరి మంచి పదవి వస్తుందా లేదనేది, మరి ఆ మేయర్ రేస్లో ఉన్నారా లేదనేది మరికొన్ని రోజుల్లో కూడా తేటతెల్లం కానుందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో నేను మొదటి నుంచి కూడా చెబుతా, రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి స్టార్ దమ్ము వస్తుందో తెలియదు. ఆ స్టార్ దమ్ము వచ్చిన రోజు ఆయన క్యాడర్ నుంచి లీడర్గా వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు.